హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు తెలుసు కదండి, నేను ఎక్కువ లైవ్ పెట్టనని మీ లైవ్లో కూడా చెప్పినాను. చాలామంది చెప్పినా కూడా నేను తక్కువ అండి అని కూడా చెప్తాను. ఎందుకంటే ఇంట్లో కుదరదండి, ఆయనకి సైలెంట్గా ఉండాలి. సరే, నిన్న నైట్ ఏమైందంటే, నిన్న మధ్యాహ్నం లైవ్ పెట్టలేదు, మామూలుగా ట్రై చేద్దామని నిన్న నైట్ లైవ్ పెట్టినాను. ఒక వ్యక్తి వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మన లైవ్ ఫస్ట్ టైం వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇచ్చారని కూడా చెప్పినాను. తర్వాత ఆయన చెప్పినాను, మెసేజ్ చాలా పెడుతుండు. అంటే నేను అన్నా, అండి మా వారు కొంచెం హెల్త్ బాగలేదు, నేను కామెంట్లు చదవను, మీరు పెట్టండి, నేను మనసులో చదువుకుంటాను అని చెప్పినాను. దాని తర్వాత ఏమైందంటే, మనకు తెలిసిన వాళ్ళు, నేను రోజు వాళ్ళ లైవ్కి పోయేదాన్ని, వాళ్ళు టైంకి వచ్చి లైక్ ఇచ్చి బాయ్ అన్నారు, ఒకళ్ళు హాయ్ అన్నారు. ఇది అదే అండి. దానికి ఆయన కామెంట్ చదవలేదని వాళ్ళకి హాయ్ అక్క, బాగున్నారా, తిన్నారా అని అన్నా, అంతే. మేము ఏదో పని పాట లేక ఆమె లైవ్కి పోయినాం, ఆమె వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంది. 7వ లైక్ ఎవరు ఇచ్చారు నాకు తెలుసు అని చులకనగా మాట్లాడుతుండు. అవును, నేను వాళ్ళ లైవ్లో పోతా, జోక్స్ వేస్తా, కొద్దిసేపు ఉంటాను, కామెడీ చేస్తా. అంత మాత్రంలో ఆయన 7వ లైక్ ఇచ్చిండు. పేరు చెప్పను, పేరు చెప్తే బాగుండదు. అయినా నా ఇష్టం అండి, నేను అందరి లైవ్లో పోతా, నచ్చితే మాత్రం కొద్దిసేపు ఉంటాను, లేకపోతే హాయ్ బాయ్ అంట, డన్ అంట, అంతే. కానీ మీరు నన్ను వేరే వాళ్ళ లైవ్లో నా గురించి చెప్పటం ఏంది అంటున్నా. ఇప్పుడు నేను చెప్పానా లేదా అది చెప్పండి ముందు. మా ఆయనకి బాగలేదు, నేను కామెంట్లు చదవలేను, కొంచెం అర్థం చేసుకోండి అన్న. తెలిసిన వాళ్ళు కాబట్టి, క్లోజ్ కాబట్టి వాళ్ళని అవునక్క అవునక్క అని అన్నాను. అంత మాత్రంలో మీరు నా గురించి వేరే వాళ్ళ లైవ్లో ఏమేమి మాట్లాడుతున్నాను, నేను కామెంట్ పెడితే నా గురించి చదవలేదు, వేరే వాళ్ళ గురించి అయితే నవ్వుతూ హాయ్ హాయ్ అని ఉంటుంది అని అంటున్నారు. నా ఇష్టం అండి, నేను నవ్వుతాను, ఇంకేమైనా చేసుకుంటాను, నా ఇష్టం. అసలు మీరెవరు? మిమ్మల్ని ఏమైనా గంధం పెట్టి పిలిచానా నా లైవ్కి రండి అని? పిలవలేదు కదా. మీరు నా గురించి వేరే వాళ్ళ లైవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఏదైనా ఉంటే నా లైవ్లో వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి, అంతేగాని వేరే వాళ్ళ లైవ్లో వెళ్ళి నా గురించి బ్యాడ్గా చెప్తే మాత్రం బాగుండదు. అర్థమైందా?